హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం స్కూల్కి సంబంధించిన కొన్ని అవసరమైన థింగ్స్ అయితే చూడబోతున్నాం. ఇవైతే చాలా అవసరం. ఇవైతే పార్ట్ 2 కూడా చేస్తాం. అంటే కొన్ని ఇక్కడే యూజ్ చేసి చెప్పలేము కదా, కాబట్టి పార్ట్ 2 కూడా చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ చూడబోతున్నాం సెలోవరి ఆస్ప్రైన్ మార్వో పెన్స్. ఇదైతే సెలోవరి మార్వో పెన్. చూడండి, మార్వో పెన్ ఇలా ఉంటుంది బ్లాక్ కలర్లో. ఇదైతే సెలోవరి ఆస్ప్రో పెన్. చూడండి ఇలా ఉంటుంది. అలా ఇక్కడైతే మనం రాసుకోవడానికి ఇక్కడ మంచిగా బ్లూ కలర్ ఇంక్ కూడా కనిపిస్తుంది. మనకు ఓన్లీ బ్లూ కలర్ ఇంకే. మీకు బ్లాక్ కలర్ ఇంక్ కావాలంటే వేరేది కూడా ఉంటుంది, ఒక ప్యాకేజ్లో రావడం జరిగింది. ఇక్కడైతే ఇండికేటర్ ఉంది కదా, ఈ ఇండికేటర్ దాని కలర్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం సెలోవరి ఆస్ప్రైన్ మార్వో పెన్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇది UVARI పేపర్ రోల్స్. అది కూడా పేపర్, ప్లాస్టిక్ కాదు, పేపర్. మేమైతే పేపర్ యూజ్ చేస్తున్నాం. మాకు ఆరెంజ్ కలర్. ఇది కూడా పేపర్ రోల్. ఇదైతే మనం పార్ట్ 2లో ఇప్పి చేయబోతున్నాం కూడా. దీని గురించి అయితే మనం పార్ట్ 2లో మొత్తం తెలుసుకుందాం, చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ స్టిక్కర్ బజార్ వారి డిలెక్స్ స్టిక్కర్స్. ఇవైతే మేము డోరామ్యాన్ అయితే కొనుక్కున్నాం. ఇక్కడ చూడొచ్చు, మేము ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ దీని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. పౌజ్ చేసి మీరు చూడండి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 బండిల్స్ అయితే రావడం జరిగింది. 4 బండిల్స్ అయితే రావడం జరిగింది. ఈ 4 బండిల్స్ని దీన్ని ఇలా ఇక్కడ తీసి అతకబెట్టేసేయడమే. పెట్టేద్దాం. ఇప్పుడైతే దీని గురించి అయితే చూసేసాం మనం. నెక్స్ట్ మనం చూడాల్సింది చాలా అవసరం ఉన్న డోమ్స్ వారి జియోమి మ్యాథమెటికల్ స్టూడెంట్స్. దీని జామెట్రీ బాక్స్ కూడా అంటారు చాలామంది. ఇదైతే ఇక్కడ మనకి లోగో అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. ఇదైతే ఇప్పుడు బయటకు దిద్దాం. ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇది ఓపెన్ చేయగానే మనకి ఒక కవర్తోనైతే ఇవి ఏం కాకుండా చూసారు. ఇక్కడ ఇవి ఇలా దీనిలో డస్ట్ పడకుండా అయితే చూస్తారు, ఎందుకంటే ఇవి ఐరన్ కాబట్టి, స్టీల్ కాబట్టి. ఇక్కడ పెట్టేద్దాం. ఇవి వెయిట్. ఫస్ట్ అయితే మనం చూడాల్సింది కంపాస్. ఈ కంపాస్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఎలా అయితే సర్కిల్స్ కొట్టడానికి. చూడండి, ఇక్కడ షార్ప్ ఉంది చూసారా. ఈ షార్ప్ ఉండకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ క్యాప్ అయితే ఇచ్చారు. మేము దీంతో సర్కిల్స్ అవన్నీ కొట్టి పార్ట్ 2లో కూడా చూపెడతాం. ఇప్పుడైతే ఇది ఎట్లా యూజ్ చేయాలో చూపెడతాం. ఇలా చేసి ఇలా చేయాలి. దీనికి కరెక్ట్ సైజులో ఉండాలి షార్ప్. దానికి ఈ పెన్సిల్ యొక్క లిడ్ ఇలా మనం టైట్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రూతోని టైట్ చేసుకొని చేయాలి. ఇదిగోండి, ఇలా అయితే చేయాలి. మనం పార్ట్ 2లో దీన్ని రౌండ్ కొట్టి కూడా చూపెడతాం. దీని గురించి పెట్టేద్దాం. అలాగే ఈ పెన్సిల్కి మీరు ఒకవేళ షార్ప్నెస్ తగ్గిపోయినా, లిడ్ కానీ ఏదన్నా లిడ్ తెగిపోయినా ఒక షార్ప్నర్ ఉండాలి కదా, వీళ్ళు షార్ప్నర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి డస్ట్ ఫ్రీ ఎరేజర్ కూడా ఇచ్చారు. డామ్స్ వారి డస్ట్ ఫ్రీ ఎరేజర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కంపాస్ గురించి. కంపాస్ గురించి అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవడానికి ఉన్నది డివైడర్. ఈ డివైడర్ అయితే ఇలా 1 సెంటీమీటర్, ఇలా 1 సెంటీమీటర్ కానీ 2 సెంటీమీటర్స్ కానీ 3 స్కేల్తో లెక్క చూసి దానికైతే కొలుస్తారు. లేకపోతే డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైనా కంట్రీ ఉందనుకోండి, ఇలా కొలిచి డైరెక్ట్ ఇక్కడ స్కేల్ మీద పెట్టేస్తారు. అప్పుడు వీళ్ళకి ఎంత దూరం ఉంది, ఎన్ని సెంటీమీటర్లు ఉంది డైరెక్ట్ ఈ డయాగ్రాము అని అయితే తెలుస్తుంది. ఇవి యూజ్ చేసి తర్వాత ఎపిసోడ్లో అయితే చూపెడతాం. పార్ట్ 2లో చూపెడతాం. పార్ట్ 2 అయితే మీరు 50 లైక్స్ 100 వ్యూస్ వస్తే మాత్రం పార్ట్ 2 ఖచ్చితంగా ఇస్తాం మేము. నెక్స్ట్ మనం చూడాల్సింది ప్రోట్రాక్టర్. ఈ ప్రోట్రాక్టర్ అయితే మనకి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడైతే మనం ఇక్కడ కింద ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ కింద కరెక్ట్ కింద పెట్టుకోవాలి. కరెక్ట్ ఇక్కడ ఇలా పేపర్ మీద పెట్టుకొని కరెక్ట్ డాట్ పెట్టుకోవాలి. కింద ఇలా డాట్ పెట్టుకొని ఇక్కడ సైడ్కి 40 డిగ్రీస్ కానీ 50 డిగ్రీస్, నేను 50 డిగ్రీస్ అనుకుంటున్నాను. 50 దగ్గర ఒక డాట్ పెట్టి కింద డాట్తో ఇది ప్రొడక్ట్ తీసేసి అక్కడ లైన్ కొట్టాలి. అప్పుడు ఎగ్జాక్ట్గా మనకి 50 డిగ్రీస్ అయితే రావడం జరిగింది. ఒకవేళ తప్పు జరిగితే కానీ
చాలా అవసరం పడుతుంది, తప్పు చేస్తారు చాలామంది. ఇది డైరెక్ట్ ఇట్లా యాంగిల్స్ కొలిసి చేస్తారు, అదైతే తప్పు. నెక్స్ట్ మనం చూడాల్సింది సెట్ స్క్వేర్ 40 degrees అండ్ సెట్ స్క్వేర్ 65 degrees. ఇదైతే మనకి యాంగిల్స్ ఉంటాయి చూసారా, యాక్యూట్ యాంగిల్, అప్టీస్ యాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఇక్కడ కరెక్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయితే కనిపిస్తుంది మనకి డోమ్స్ వల్ల 45 degrees సెట్ స్క్వేర్. ఇదైతే ఆప్టివ్స్ యాంగిల్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇదైతే మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ యాజ్ యూజువల్ మన అందరికి తెలిసిన స్కేల్ అయితే అందరికి తెలుసు, దీని గురించి పక్కకు పెడదాం. నెక్స్ట్ రాబోతుంది ఇది ఎందుకు యూజ్ అవుతుందో మీరు చాలా మందికి తెలియదు. ఇక్కడ ఈ నట్టుని చూసారా, ఈ నట్టుని లూజు అండ్ టైట్ చేసుకోవచ్చు. ఇలా ఈ స్క్రూని టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు. ఇంకా వెనకాల పార్ట్తోని ఈ వెనకాల పార్ట్ని కూడా లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. అంటే గైస్ ఈ వీడియోకి